హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. మనం పాకం పట్టే పని లేకుండా ముందుగా కొబ్బరి లోజు చేసుకుందాం. రేపు రాఖీ పండగ కదండి, అందుకని మీకోసమని ఈజీగా చేసుకుని స్వీట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, కప్పు కొబ్బరి ఉంది కదా, దీంట్లో సగం కప్పుడు మనము బెల్లం వేసుకుందాం. అంటే 1:2 అన్నమాట. ఇప్పుడు సగం కప్పుడు బెల్లం వేసుకున్నాను, కప్పు కొబ్బరి కూరు. ఒక్కోసారి మనకి బయటకు వెళ్ళడానికి ఖాళీ ఉండదండి తెచ్చుకోవడానికి. అలాంటప్పుడు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత ఈజీగా అంటే కోవా కజ్జికాయలు అన్నమాట. ఇవి ఇన్స్టెంట్ కోవా. అది కూడా మీకు పక్కన దగ్గరలో కిరాణా షాప్ ఉంటే తెచ్చేసుకుంటే స్వీట్ షాప్ దాకా పరిగెత్తాల్సిన పని లేదు. చూసారా, బెల్లం మెల్ట్ అయిపోయింది. నేను నీళ్లు పోయలేదు, ఓన్లీ కొంచెం నెయ్యి వేసాను, బెల్లం వేసాను. డైరెక్ట్ బెల్లం వేస్తే మాత్రం అడుగు మాడిపోతుందండి, అందుకోసమని నెయ్యి వేస్తామన్నమాట, అడుగంటకుండా ఉంటుందని. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. పాలపొడి ప్యాకెట్లు మనకి ఎప్పుడైనా వెళ్ళి ఇంట్లో పాలపొడి రెడీగా ఉందనుకోండి, ఇంకా ఈజీ. కరిగిపోయింది కదా, ఇప్పుడు ఈ కొబ్బరి వేసేస్తాను ఇందులో. కొంచెం తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు తీపి ఎక్కువ వేసుకోవచ్చండి. కాకపోతే నేను కరెక్ట్గా ఎందుకంటే మనం కోవాలో కూడా స్వీట్ వేస్తామండి, అందుకని కొంచెం యాలకుల పొడి వేద్దాము. ఇలా అనుకోండి, కొబ్బరి లడ్డు చాలా తొందరగా రెడీ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు మనకి. ఇప్పుడు ఉండ తయారైందా లేదా అని మనకు తెలియాలి అంటే ఇలా చేసి చూడాలి. ఉండవలేదు, ఇంకొంచెం సేపు ఉంచుకోవాలన్నమాట. ఏమండి, మనకు వచ్చినవి ఈజీగా చేసుకోగలిగేవి ఇంట్లో చేసేసుకుంటేనే సుఖం అండి. హెల్తీగా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అంతేనా కాదా? ఈ స్వీట్ మీకు బజార్లో చాలా రేట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, ఉండైపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకుని చల్లారి పెట్టుకుందాం. ఈ పళ్ళెంలో చల్లారి పెట్టేసుకుంటాను నేను.
ఇప్పుడు ఇన్స్టెంట్గా కోవా తయారు చేసుకుందాము. దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి. చూసారు కదా, 5 నిమిషాల్లో కొబ్బరి లౌజ్ అయిపోయింది. వీడియో తీయడం వల్ల మీకు లెంగ్తీ కానీ చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు పోసుకుంటున్నాను. అలాగే ఒక 2 చెంచాల షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ వేసుకోవచ్చు. జస్ట్ పాలు కొంచెం బాయిల్ అవుతే చాలండి. నేను 3/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. కలిసిపోతుందండి, ఏం ప్రాబ్లం లేదు. ఇందులో కూడా కొంచెం యాలకుల పొడి వేసాను. ఉండలు లేకుండా దగ్గర కలిపేలా కలుపుకోవాలి. ఇది ఎందులో అయినా చేసుకోవచ్చండి, నాన్ స్టిక్కే ఉండాలని ఏం లేదు. నా దగ్గర ఉంది కాబట్టి చేస్తున్నాను నాన్ స్టిక్ పాన్లో. చూసారా ఎలా దగ్గర పడిపోతుందో, చాలా ఈజీగా అయిపోతుందండి. అండి వీడియో తీసేవాళ్ళు లేక ఒక చేతితోటి చూసారా నా తిప్పలో. చాలండి, ఆపేస్తాను స్టవ్. దగ్గర పడింది కదా, ఇది చల్లారితే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను.
ముందుగా కొబ్బరి ఉండలు చేసుకుందాము. కొంచెం చేతికి నెయ్యి రాసుకున్నాను. నేను మీకు తెలుసు కదా, స్వీట్ షాపుల్లో ఎలా చేస్తారో బుల్లెట్ టైప్లో చేస్తారు కదండి. ఇది తొందరగా చల్లారాలని ఫ్యాన్ వేసాను ఫ్రెండ్స్. ఆ ఫ్యాన్ సౌండ్ వెనకాల డిస్టర్బెన్స్గా ఉంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చేసేది, చూపించేది, చెప్పేది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఈజీ. గట్టిగా నాకు 10 minutes పట్టింది ఫ్రెండ్స్, అంతే. 5 minutes కొబ్బరి లౌజు, 5 minutes కోవా స్వీట్. అంటే నేను చేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి. మీకు ఒకవేళ ఒరిజినల్ కోవా దొరికితే మాత్రం తెచ్చుకొని ఒరిజినల్ కోవా తోటి చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత చేసుకుందాము. ఇప్పుడు ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత దీనిని మనము చేతికి నెయ్యి రాసుకుని ఒక అప్పడంలా చేసుకోవాలి. ఇలా చేసుకుని ఈ బుల్లెట్ని మనం ఇందులో పెట్టి క్లోజ్ చేయాలి. కొబ్బరి లౌజు ఏం లేదండి, మొత్తం అంతా కవర్ అయ్యేలా చూసుకోవాలి. చక్కగా కవర్ అయిపోయింది అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కడైనా మీకు అంటుకోలేదు అంటే మరి కొంచెం పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. చాలా 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 ఈజీగా చేసేసుకోవచ్చు. చూసేయండి, చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మళ్ళీ చేతికి నెయ్యి రాసుకుని కొంచెం కోవాని చేతిలో, అరచేతిలో ఇలా పెట్టుకుని మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా స్ప్రెడ్ అవుతుందండి ఇది చక్కగాను. ఇలా మళ్ళీ పెట్టేసుకున్నాను. ఇలా క్లోజ్ చేసేయడమే. మీకు ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్, రేపు పొద్దున పూట ఎవరు క్రాకీలు కట్టకండి. సాయంత్రం మధ్యాహ్నం 2 నుంచి ఆ తర్వాత ఎప్పుడైనా కట్టండి. ఓకేనా? నేను అన్నీ చేశాక చూపిస్తాను. సరే, ఎంత బాగా రెడీ అయిపోయాయో కోవా కజ్జికాయలు. ఇదే కనుక మనం స్వీట్ షాప్లో కొంటే చాలా ఖరీదండి. 5 నిమిషాలు కోవా తయారు చేయడానికి పట్టింది టైము నాకు. 5 నిమిషాలు కొబ్బరి లౌజ్ చేయడానికి, అంటే మనం ముందు కొబ్బరి అది తురిమేసి ఉంచుకున్నాం కాబట్టి నాకు 5 నిమిషాలు పట్టింది. ఓవరాల్గా ఒక అరగంట అనుకోండి అది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటివి తయారు చేసుకుని హెల్తీగా, హైజీనిక్గా తయారు చేసుకుని రేపు రక్షాబంధన్ పండుగ, రాఖీ పండుగని శుభప్రదం చేసుకున్న వాళ్ళని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ అడ్వాన్స్గా రాఖీ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకేనా? దీని మీద ఇలా పిస్తాతో కానీ బాదంతో కానీ గార్నిష్ చేసుకున్నారనుకోండి, ఇంకా చాలా లుక్
చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర పిస్తా ఉంది, నేను దాంతో గార్నిష్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.